ఎడ్యుకేషన్ లోన్ 100% ప్లేస్మెంట్ తో జాబ్ తెలుగు స్టూడెంట్స్ కి ఫస్ట్ చాయిస్ సెంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అహ్మదాబాద్. Hello and welcome to Suman TV. Shilpa Reddy garu is back with us today. Menstruation. అంటే ఋతుక్రమం అంటాం కదా, సో చాలా సహజంగా జరిగే ఒక ప్రాసెస్. ఆడపిల్ల అంటే తను షీ కమ్స్ ఆఫ్ ఏజ్, దాని చుట్టూ చాలా బిలీఫ్ సిస్టమ్స్, పద్ధతులు ఇవన్నీ మనకు చెప్పబడ్డాయి. సో ఆడపిల్ల అంటూ ముట్టుకోకూడదు, తర్వాత 4 రోజులు 5 రోజులు విడిగా కూర్చోపెడతారు. చాలా మంది సెలబ్రేట్ చేయడానికి మెచ్యూర్ అవ్వగానే పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తారు. సో వాట్ ఈస్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ ఆల్ దిస్? అంటే హౌ డు యూ ఫస్ట్ మీకు ఐ వాంట్ టు పెయింట్ అ బ్యూటిఫుల్ పిక్చర్ ఆఫ్ హౌ బ్యూటిఫుల్ మెన్స్ట్రుయేషన్ ఇస్. అంటే పీరియడ్స్ అనేది ఎంత బ్యూటిఫుల్ ఫర్ అ ఉమెన్స్ లైఫ్, అట్లా ఇలాగ ఎవరు మనకి చెప్పలేదు. ఐ విల్ టెల్ యూ. సో ఒక అమ్మాయి రెగ్యులర్గా పీరియడ్స్ వస్తున్నాయంటే షీ హ్యాస్ అ హెల్దీ బాడీ, షీ ఈస్ ఫర్టైల్, షీ కెన్ ప్రొక్రియేట్, షీ కెన్ బికమ్ అ మదర్, షీ కెన్ బీ అ గైడింగ్ ఫోర్స్ ఇన్ ద హౌస్. అంటే మన ఇంట్లో ఒకవేళ ఎవరైనా అమ్మాయికి, అంటే మన మదర్ ఎవరినివ్వండి, చెల్లెలో, సిస్టర్ ఇన్ లా, హూఎవర్, ఒకవేళ ఆ ఉమెన్కి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. బికాజ్ పీరియడ్స్ రెగ్యులర్గా వస్తే యు ఆర్ అ హెల్దీ ఉమెన్, యు ఆర్ ఫర్టైల్. ఇట్స్ అ celebration of a woman's body. అవును. So that is one thing. So there's nothing wrong about it. And ఇప్పుడు నేచర్ ఇవల్యూషన్ ఎన్నో మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అయిన తర్వాత మనకి ఈ కళ్ళు రావడం, ఈ ముక్కు రావడం, ఇలా మన స్పైన్ స్ట్రైట్ అవ్వడం, డైజెషన్ ఇలా ఒక రకంగా అవ్వడం, బ్లడ్ సర్క్యులేషన్ ఒక రకంగా అవ్వడం, పీరియడ్స్ ఒక రకంగా అవ్వడం, అది ఇంటెలిజెన్స్ ఆఫ్ ద యూనివర్స్. అది ఇప్పుడు ఈ ముక్కు కన్ను ఎట్లా పార్ట్ ఆఫ్ ద బాడీ, వూంబ్ ఎవ్రీథింగ్ ఇస్ ఆల్సో అనదర్ సేమ్ థింగ్, అనదర్ పార్ట్ ఆఫ్ ద బాడీ. సో దీంట్లో ఎంబారెస్ అవ్వడానికి ఏది లేదు. అండ్ మీరు నేను మన మదర్స్ పీరియడ్స్ రాకపోతే మీరు లేరు, నేను లేను, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు లేరు, అంతే కదా. అంతే. అండ్ ద బ్యూటీ ఆఫ్ ద బాడీ, అంటే ద సైన్స్ బిహైండ్ ఇట్, ఇప్పుడు ఎవ్రీ మంత్ ద బాడీ ఒక యాంటిసిపేషన్ తోని మేబీ ఈ మంత్ నేను ఐ కెన్ క్రియేట్ అ న్యూ లైఫ్ ఏమో అని మై బాడీ ఈస్ ప్రిపేరింగ్. అంటే ఒక బాడీ యూట్రస్లో ఒక బ్యూటిఫుల్ బెడ్ లాగా షీఈస్ ప్రిపేరింగ్, ఒక మంచిగా సాఫ్ట్ బెడ్ విత్ టిష్యూ, విత్ బ్లడ్, విత్ న్యూట్రియన్స్, విత్ ప్రోటీన్స్. సో ఒక మంచి లేయర్ లాగా ఇట్స్ లైక్ మేకింగ్ అ బ్యూటిఫుల్ లేయర్ ఎవ్రీ మంత్, థింకింగ్ మేబీ ఈ మంత్ ఒక లైఫ్ని క్రియేట్ చేయగలుగుతానేమో అని. Okay, ఒకవేళ that month obviously if you are not planning for a child or something, then the body thinks okay ఇంకా ఈసారి అవ్వలేదు, so let me discard it. So discard కూడా ఎట్లా, uterus is a muscle. ఆ discard అయ్యేటప్పుడు it contracts rhythmically and expands, so that's when the cramps come. So it is something, then it will flush out everything. Swapna garu, you won't believe what comes out as period blood. ఇప్పుడు we always knew that, కానీ ఇప్పుడు సైన్స్ ఈజ్ గోయింగ్ బాంకర్స్ బికాస్ వాట్ ఎవర్ దట్ లైనింగ్ ఆఫ్ ద యూట్రస్ విచ్ ఇస్ గెటింగ్ ఫ్లష్డ్ అవుట్ ఈజ్ యాక్టివ్ విత్ హై ప్రోటీన్స్, స్టెమ్ సెల్స్, బయాలజికలీ పోటెంట్ న్యూట్రియంట్స్. మెన్స్ట్రువల్ బ్లడ్, yes, it has enzymes because it is a creative force. అంటే ఒక లైఫ్ వచ్చి ఉంటే గనక ఆ లైఫ్ని నర్చర్ చేయడానికి, నరిష్ చేయడానికి ఇట్ హ్యాస్ ఆల్ ద పోటెంట్ ఫ్యాట్స్, ప్రోటీన్స్, స్టెమ్ సెల్స్, గ్రోత్ సెల్స్. సో నౌ దే ఆర్ సీయింగ్ హౌ వన్ కెన్ యూజ్ పీరియడ్ బ్లడ్ అండ్ like pull out all those active, biologically active enzymes aina, proteins aina. So it is a creative force, and this not many people know, but this also I heard from a scholar who read all the scriptures. At one point, ఇది నిజమో కాదో నాకు తెలీదు, కానీ జస్ట్ ఆ ఓరియంటేషన్ చూడండి మీరు. పీరియడ్ బ్లడ్ వాజ్ ఆఫర్డ్ ఇన్ సర్టన్ రిచువల్స్ బికాస్ ఆ ద్రవ్యం ఏదైతే ఉందో దట్ ఈస్ లుక్డ్ అట్ యాజ్ అ లైఫ్ ఫోర్స్, అంటే దాంట్లోకి వెళ్ళి ఒక లైఫ్ ప్రాణం ఉంది అని భావించేవారు. సో ఇట్ ఈస్ లుక్డ్ అట్ యాజ్ సేక్రెడ్, అంటే ఒక పవిత్ర భావంతోనే చూసేవారు సర్టన్ రిచువల్స్ లో. ఇది మనం అంటే డెలివరీ తర్వాత ప్లసెంటా గురించి స్టెమ్ సెల్స్ రీసెర్చ్ అన్ని విన్నాం ఇప్పుడు, బట్ ఇది ఫస్ట్ టైం నేను మేజర్ రీసెర్చ్ ఇస్ హ్యాపెనింగ్ రైట్ నౌ.
And apparently, I mean, now I don't know, this shouldn't be done, but then on Instagram also, some women are applying period blood on the face because it has some growth hormones and growth, stem cells and all of that. దట్ ఇస్ ఆల్మోస్ట్ అంటే షాకింగ్ మీరు చెప్తుంటేనే. Yeah, and now dermatologists are trying to filter out, segregate, and see what can be derived out of it. అంటే ఇక్కడ నుంచి బ్లడ్ తీసి పిఆర్పి అని చేస్తారు, అది ప్లాస్మాని సెపరేట్ చేసి. పిఆర్పి అందరికి అది తెలిసింది అందరికి. బట్ మీరు చెప్పిన మెన్స్ట్రువల్ బ్లడ్ అనేది అది యూజువలీ అది అశుభ్రం, అపవిత్రం కానే కాదు అని మనకంటే చెప్పబడింది కదా అనాదిగా. అన్ని మీరు అక్రాస్ రిలీజన్స్, ఇట్స్ నాట్ జస్ట్ సనాతనలో మాత్రమే కాదు, ఇన్ఫాక్ట్ అక్రాస్ రిలీజన్స్ ఇట్స్ బీన్ టోల్డ్. సనాతన నెవర్ సెడ్ ఇట్ అండి. ఇన్ఫాక్ట్ మొన్ననే మరి గుడ్లకి ఎందుకు రావద్దంటారు? ఐల్ కమ్ టు దట్. విమెన్ కి చాలా చోర్స్ ఉండేటివి. మార్నింగ్ నుండి లేగిసినప్పటి నుండి నీళ్లు తోడడం, దంచుకోవడం, రుబ్బుకోవడం, పూజ సామాన్ కడుక్కోవడం, పూజ చేయడం, ఫుల్ డే ఆఫ్ చోర్స్. సో వాట్ స్టార్టెడ్ యాజ్ యూ హ్యావ్ టు రెస్ట్, అంటే నీకు రెస్ట్ అవసరం అనేది, ఇట్ ఈస్ బికమ్ యాజ్ అ రెస్ట్రిక్షన్. అంటే లవ్తోని మనం పిల్లలు చెప్తాం, నీకు జ్వరం వచ్చింది, నువ్వు బెడ్ నుండి కింది తీయలేదు, కూర్చో నువ్వు. సో అది ప్రేమతో తిట్టడం, ఇట్ స్టార్టెడ్ ఆఫ్ లైక్ దాట్. కానీ అది టువర్డ్స్ లైక్ ఓవర్ ద పీరియడ్ ఇట్ హెస్ బికమ్ అ రెస్ట్రిక్షన్ అండ్ అన్ ఇంప్యూరిటీ, బట్ దిర్ ఇస్ నథింగ్ ఇంప్యూర్ అబౌట్ ఇట్. అండ్ సో ఇట్ ఈస్ మెయిన్లీ టు అవాయిడ్ విమెన్ ఫ్రమ్, అంటే ఎక్కువ స్ట్రెన్యూస్ వర్క్ చేయొద్దు, నువ్వు నీకు బ్రేక్ అవసరం, కూర్చో నువ్వు ఒక దగ్గర అన్న ఇది పద్ధతిని, నువ్వు ఇంప్యూర్, నిన్ను ముట్టుకోవద్దు, నువ్వు కిచెన్లోకి రావద్దు, నువ్వు పూజ సామాన్ ముట్టుకోవద్దు, అదంతా ఇట్స్ టర్న్డ్ ఇన్ టు రెస్ట్రిక్షన్ విచ్ స్టార్టెడ్ ఫ్రమ్ రెవరెన్స్. అంటే ఒక ఇంటెన్షన్, మంచి ఇంటెన్షన్తో స్టార్ట్ అయింది, స్లోలీ దే చేంజ్ ఇట్ ఇన్ టు సంథింగ్ వెరీ ఇంప్యూర్. అది కంప్లీట్లీ రాంగ్. అండ్ గుడులకి ఎందుకు పోవద్దు అంటారంటే, ఒకప్పుడు యాక్చువల్లీ గుళ్ళు వేర్ వెరీ ఫార్ అవే, అంటే మెయిన్ విలేజెస్లో కాకుండా మోస్ట్లీ టెంపుల్స్ అంతా కొండలు ఎక్కి వెళ్ళాల్సి వచ్చే ప్రాంతాలలో ఉండేటివి చాలా మటుకు. ఇఫ్ యు సీ ఆల్ ద టెంపుల్స్ ఆర్ ఆన్ ద టాప్, గుట్ట ప్రాంతాల్లో ఉండేది, గుట్ట ప్రాంతాలు. అండ్ నడక ఆల్రెడీ యూ హ్యావ్ క్రాంప్స్, అండ్ మన హార్మోన్స్ కూడా ప్రొజెస్ట్రాన్, ఎస్ట్రోజన్, ఇవి అప్ అండ్ డౌన్ దే గో ఇన్ అ మంత్ ఫర్ అ ఉమెన్. సో అప్ అయినప్పుడు యూ ఫీల్ గుడ్, లైక్ లో అయినప్పుడు యువర్ బ్రెయిన్ గెట్స్ ఎఫెక్టెడ్ బికాస్ ఏదో ఒక న్యూట్రియంట్ తక్కువగా సప్లై అవుతున్నప్పుడు యూ బికమ్ ఇరిటేటెడ్, యూ బికమ్ ఎమోషనల్, కొంచెం విసుగు రావడం, చిరాకెత్తడం, అవన్నీ వెరీ నార్మల్ బికాస్ హార్మోన్స్ ఆర్ గోయింగ్ అప్ అండ్ డౌన్. అండ్ సో యూ బికమ్ ఇన్వర్డ్స్. అంటే పెయిన్ మేనేజ్మెంట్ అయినా, మీకు చాలా లౌడ్ సౌండ్స్ వినబుద్ధి అవ్వదు, నన్ను వదిలేయండి, లెట్ మీ బీ ఆన్ మై ఓన్ అనిపిస్తుంది సమ్ టైమ్స్. అండ్ క్రౌడెడ్ ప్లేసెస్లోకి వెళ్ళాలి అనిపించదు. You become emotionally inside, you turn inside because you're dealing with something inward. And ee temples avanta, it's like bells and duranga undetivi, nadaka okati, you can't walk so much, and you heat, and appudu lot of jantulu undetivi. When an animal smells blood, you can attract that animal to come to you. That's actually a very interesting point. Yeah. అంటే నడుస్తుంటే ఆ హ్యూమన్ బ్లడ్ స్మెల్ వస్తే జంతువులు ఆకర్షితులు అవుతాయి. అండ్ అప్పట్లో చాలా అడవులు, టైగర్స్ వేర్ ఆల్ ఓవర్ ద కంట్రీ. సో విమెన్ వాంటెడ్ టు బి ప్రొటెక్టెడ్, అండ్ దూరం నడిచి వెళ్ళాలి, ఎక్కడ ఏ జంతువు కాచుకొని ఉందో మనకి తెలియదు. దట్ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్, టెంపుల్స్. ఇంకోటి, ఇఫ్ యూ హ్యావ్ టైమ్ ఐ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్. ఓకే, ఇంకో సైంటిఫిక్ రీజన్ ఇస్, మన బాడీలో ప్రాణ ఇస్ దేర్ కదా. సో దే హ్యావ్ 5 ప్రాణాస్. వాయుస్ అంటే ఇప్పుడు ప్రాణ ఇస్, ఒకవేళ ఎలక్ట్రిసిటీ అనుకోండి, ఎలక్ట్రిసిటీ ప్రాణ అయితే సర్క్యూట్స్ ఆర్ వాయుస్. అంటే డిఫరెంట్ సర్క్యూట్స్, అంటే ఏ డిరెక్షన్లో మీ ఎనర్జీ అయితే మూవ్ అవుతుందో దట్ ఈస్ అ సర్క్యూట్. సో వీ హ్యావ్ 5 సర్క్యూట్స్ బ్రాడ్లీ దట్ వీ స్పీక్ ఆఫ్. ఒకటేమో ప్రాణవాయు అంటే ఇన్వర్డ్, లైక్ బ్రీదింగ్, because it's all coming from inside to breathing, and oxygen going to the head. That is called lungs related, is all prana vayu. And then another one is samana vayu is digestion. What is getting pulled into your body, ante meeru digest ayindi అసిమిలేట్ చేసుకోవడం, బాడీ జీర్ణించుకొని మొత్తం అంత జీర్ణశక్తి, అండ్ ఆ ఎనర్జీని బాడీ వాడుకోవడం, ఇట్స్ టేకింగ్ ఇన్సైడ్.
digestion is one thing, samana, and then udana vayu is something which rises upward, అంటే స్పిరిచువల్ గ్రోత్ ఆర్ స్పీచ్. యూ కెన్, అంటే మీరు మాట్లాడేది చాలా క్లియర్గా మాట్లాడగలరు, కన్విన్సింగ్గా మాట్లాడగలరు, యూనో వాక్ శుద్ధితో మాట్లాడగలరు. సో ఆల్ స్పిరిచువల్, ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ అప్. ఉడాన, ప్రాణాపాన వ్యానోదాన అండ్ సమాన చెప్పారు. సమాన చెప్పాను. అండ్ దెన్ వ్యాన, వ్యాన ఈజ్ ఫుల్ సర్క్యులేషన్, the blood circulation, full circulation. And also a sports person, dancer who has mind body integration, ante mind body is working together as one unit, and then you're very good with your physical movements, dance or gymnast, or even blood circulation also comes under that. So now when you have your period, apana, so when your menstruation, meer menstrual cycle paina unnappudu apana vayu is active because it's downward, like menstrual, its blood is flowing down, that is active. When you go to a temple, your udana and your prana will get activated. Prana because, you know, sounds of the bells, mantra chanting, consecrated places, you know, everything is rising up. You're seeing architecture, gopura, everything is high, like, you know, everything is rising up energy wise. It is meant to make you go up. రైజ్. అలాగే ఉదాహరణ వాయు కూడా మీరు చెప్పింది అదే. Yeah, breath, you know, when you smell fragrance, పువ్వులు, incense, విన్న స్మెల్ చేసినప్పుడు, you know, meditation లో ఉన్నప్పుడు, you know, your breath and all gets activated. So they say when you are having the downward circuit active, మనం పీరియడ్స్ లో ఉన్నప్పుడు అపాన వాయు యాక్టివేట్ అయ్యి ఉంటుంది కాబట్టి టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు మనం వీఆర్ యాక్టివేటింగ్ ఉడాన అండ్ ప్రాణ. సో బాడీ గెట్స్ కన్ఫ్యూజ్డ్. వన్ పుల్ ఇస్ కింద నుండి, వన్ పుల్ ఇస్ పైన నుండి. కానీ అగైన్ కొందరికి టెంపుల్కి వెళ్ళి కూర్చోంటే నాకు యూనో పీస్ దొరుకుతుంది అనుకున్న వాళ్ళు వెళ్ళవచ్చు. ఎక్కువ సాధన ఉన్న వాళ్ళకి కొంచెం డిస్టర్బెన్స్ బాడీలో ఏర్పడుతుంది. యూనో ఇట్స్ టగ్ ఆఫ్ వార్ లాగా, పుల్ అండ్ పుష్ లాగా. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. మన పెద్దవాళ్ళు చెప్పింది ఏంటంటే అట్లా ఎనర్జెటిక్ ప్లేసెస్కి వెళ్తే బాడీ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి డిస్టర్బ్ అవుతుంది. ఈ మీరు చెప్పిన 3 రీజన్స్ చాలా లాజికల్ గా ఉన్నాయి. ఒకటి ఫిజికల్ స్ట్రెయిన్, టెంపుల్స్ ఎక్కడో దూరంగా ఉండేవి, కాలు నడకన వెళ్ళాలి. 2 హ్యూమన్ బ్లడ్ ని స్మెల్ చేసే డెఫినెట్ గా ఒక పరిసరాల్లో ఒక ఓడర్ వస్తుంది డెఫినెట్లీ. అండ్ యానిమల్స్ కెన్ సెన్స్ ఇట్ వెరీ స్ట్రాంగ్లీ. అదొకటి. మూడోది మీరు చెప్పినట్టు మనం కోర్ ఫంక్షన్ అప్పుడు షెడింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఆ టైంలో మన యాక్టివేషన్ లో డైవర్ట్ అయితే బాడీ కన్ఫ్యూజ్ అవుతుంది. అండ్ హార్మోన్స్ కూడా. సో యూ బికమ్ ఇంటర్నల్ ఎమోషనలీ సెన్సిటివ్ అవుతారు మీరు. సో ఇట్స్ నైస్ టు యునో గెట్ దట్ రెస్ట్, బికాజ్ మదర్ ఎర్త్ ఎట్లాగైతే ఫ్రమ్ సమ్మర్ నుండి స్ప్రింగ్, రెయినీ, మళ్ళీ వింటర్, అట్లా ఏదైతే సైకిల్ ఉంటుందో మన బాడీ కూడా ఇట్స్ అ స్మాల్ రెప్లికా ఆఫ్ హౌ ఎర్త్ ఈస్ గోయింగ్ త్రూ సో మచ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే పుట్టుక, చనిపోవట, మళ్ళీ రీజవనేషన్, మళ్ళీ బర్త్, దట్స్ హోల్ థింగ్స్ హ్యాపెనింగ్. మీరు చూస్తారు ఆకులు రాలిపోతాయి, మళ్ళీ వర్షం పడగానే యూనో న్యూ లైఫ్ కమ్స్, న్యూ ట్రీస్ గ్రో. అట్లాగే సేమ్ థింగ్ ఇన్ ద బాడీ ఆల్సో. యువర్ షెడింగ్ when you think you're not creating, then again you're ready, అంటే ఒక మళ్ళీ ఇంకొక ప్రాసెస్ ఆ సైకిల్లో మళ్ళీ you're ready for creation. సో అందుకే మదర్ ఎర్త్, మదర్ కంపేర్, బికాజ్ ఆ సైకిల్స్ మనలో కూడా ఉన్నాయి ఇన్ అ స్మాలర్ వర్జన్, రైట్? సో ఇట్ ఈస్ బ్యూటిఫుల్. లైక్ మనకి ఆ సైకిల్ మనలో ఉన్నందుకు ఆ పీరియడ్ ఇస్ అ బ్లెస్సింగ్ ఈజ్ వాట్ ఐ ఫీల్. అండ్ అది పక్కన వాళ్ళకు తెలియాలి. అండ్ పిల్లలకు కూడా యూనో ఒక మంచి బ్యూటిఫుల్ యాడ్ కూడా మొన్న చూశాను. ఒక చిన్న అబ్బాయి సూపర్ మార్కెట్ లిస్ట్ చదువుతూ ఉంటాడు. వాళ్ళ మదర్ సేస్ కోల్గేట్, టూత్ పేస్ట్, బ్రషెస్, దాల్, కర్డ్, అండ్ దెన్ కింద స్టే ఫ్రీయో ఏదో విస్పరో రాసి ఉంటుంది. మామ్ నేను దేవాలా ఇది అని అబ్బాయి అంటాడు. సో ద ఫాదర్ వస్తాడు, చెల్లెలు వస్తుంది. సో దెన్ ఎక్స్ప్లెయిన్ అనమాట అబ్బాయికి, ఎంబారస్మెంట్ లేకుండా, బేటా ఏ బహుత్ న్యాచురల్ హే అని. ఇట్స్ అ బ్యూటిఫుల్ యాడ్. సో నా కొంచెం ఈ జనరేషన్ వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. అదేదో సోషల్ ట్యాబు కాదు, అది డర్టీ కాదు, అది ఎంబారస్మెంట్ అయ్యే విషయమే కాదు. ఇట్ ఈస్ ద థింగ్ టు సెలబ్రేట్. చాలా నాకు కూడా చాలా డిఎమ్స్ వస్తాయి స్వప్న గారు. ఐ ఫీల్ వెరీ బ్యాడ్.
మా అమ్మ అసలు పూజ చేయడానికి ఒప్పుకోవట్లేదండి. మా అత్తగారు వెరీ అప్సెట్ నేను ఈరోజు పూజ రూమ్లోకి నడిచినందుకు. మీరు పూజలు చేస్తూ ఉంటారు, మీరు పీరియడ్స్ ఉన్నప్పుడు పూజ చేస్తారా? ఎవ్రీ పౌర్ణమి ఏదో పెడతా ఉంటాయి, ఎవ్రీ పౌర్ణమి అండ్ అమావాస్య ఐ కీప్ పుట్టింగ్ మై పూజ పిక్చర్స్. సో మీకు వాట్ ఇఫ్ అంటే వాళ్ళ క్వశ్చన్స్, బికాజ్ వాళ్ళ ఇంట్లో ఆ సిచ్యువేషన్ మస్ట్ బి సో డిఫికల్ట్. సో మీకు పీరియడ్ వస్తే అప్పుడు కూడా చేస్తారా మేడం పూజ మీరు అంటే, నేను ఐ డూ మా సాధన చేస్తాను, ఐ డూ ఎవ్రీథింగ్ అని చెప్తే షాక్. అంటే అట్లా కూడా ఉంటుందా? అండ్ ఏదైనా ట్యాబ్లెట్ వేసుకోవచ్చా మేడం, మాకు కాశీకి వెళ్ళేది ఉంది అండ్ నేను ఇంట్లో ఎవరికి చెప్పలేదు నా పీరియడ్ అదే రోజు వస్తుందని. పాపం ఎంత వరి అవుతారంటే పాపం. పెళ్లి టైంలో కూడా ఇది పెద్ద అంటే చాలా పెద్ద ఒక హిండ్రెన్స్. ఆఫ్ కోర్స్ ఫర్ వేరియస్ రీజన్స్ ఇట్స్ హిండ్రెన్స్ ఓన్లీ. మూడ్స్ ఆర్ డిఫరెంట్. తర్వాత అలసటగా ఉంటుంది, బాడీ బ్లోటెడ్ గా ఉంటుంది అండ్ హ్యాపీయెస్ట్ ఒకేషన్. అవును. ఆ పెళ్లిలో ఆ అంటే పెళ్లి అంటే హౌ ఇట్ ఈస్, నాట్ టూ మెనీ పీపుల్, టూ మచ్ ఆఫ్ యాక్టివిటీ. ఆ స్ట్రెయిన్ అవ్వద్దని కుడ్ బి ఇట్ స్టార్టెడ్ ఆఫ్ లైక్ దట్ 100%. కానీ దాని యాక్చువల్ కోర్ పాయింట్ అపవిత్రం అన్న పాయింట్ మీద లేదు, నాట్ క్లీన్, అన్క్లీన్, అన్హైజీనిక్ అనే ఈ పాయింట్స్ మీద ఇప్పుడు ఎక్కువ ఎంఫసిస్ ఉంది. కాబట్టి ఐ థాట్ మీ పర్స్పెక్టివ్ తెలుసుకుందామని మీరు చెప్పినప్పుడు. ఐ థింక్ దిస్ ఇస్ మీరు చెప్పినది మాత్రం చాలా ఇట్స్ యాక్చువల్లీ